ఖచ్చితంగా కొంతవరకు తప్పు చేశారనే నేను కూడా అనుకుంటున్నాను. అందులో నన్ను కూడా బలి చేశారు. కానీ నేను ఎంత బలైనా జగన్ గారు మాత్రం నాకు అన్యాయం చేయలేదు. నన్ను తీసేసినా నాకు ఎందుకంటే ఎంపీ రాజ్యసభకి పంపించడం అంటే ఆయన యొక్క మనసు ఎలాంటిదో ఈరోజు కూడా నాకు తెలుసు, రాష్ట్ర ప్రజలకి తెలుసు, పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కాబట్టే ఈరోజు నేను ఎంపీ రాజ్యసభ అంటే కొంతమంది చాలామంది చెప్తుంటారు ఎంతో కోట్ల రూపాయలు ఇది కంట్రిబ్యూషన్స్ ఇస్తేనే ఇస్తారు, అది ఇస్తారు, ఇది ఇస్తారని. నాకు దమ్ముడి పైసా లేకోకుండా నన్ను రాజ్యసభకి పంపి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ దళితుడిని ఏపీ నుంచి నామినేట్ చేయబడ్డ మనిషిని. మరి ఆ విషయంలో జగన్ గారు ఎన్నటికీ కూడా గుర్తుండిపోతారు. నేను జీవితాంతం ఆయన్ని గుర్తుపెట్టుకుంటూనే ఉంటాను. నాకు దాంట్లో ఏమాత్రం సందేహం